ఏపీలో కాపు ఉద్యమం రెపరెపలాడుతుంది. అడుగడుగునా కాపు నినాదాలే వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో టీడీపీ కాపు నాయకులు నోరు జారి సంచలనం సృష్టిస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, నారాయణ కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోని కాపు ప్రజాప్రతినిధుల్లో కొత్త భయాన్ని రేకెత్తించాయి. వ్యాపార నేత ముద్రగడ పద్మనాభంపై చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోని కాపు ప్రజాప్రతినిధుల్లో వ్యాపార లావాదేవీలున్న వారిద్దరూ ముద్రగడపై మాట్లాడిన తీరు అంతర్గతంగా కూడా కొందరు నేతలు విమర్శించినట్లు సమాచారం. 3 ఏళ్ల క్రితం ఎన్నికల హామీను నెరవేర్చమంటూ ముద్రగడ నిరసన తెలపడంపై ఆచితూచి స్పందించిన నేతలు ఇప్పుడు ఏకంగా విమర్శల దాడికి దిగుతున్నారు. ఇతర సామాజిక వర్గాల నేతలతో విమర్శలు చేయడం ద్వారా ఇబ్బందులు చవి చూడాల్సి వస్తుందని చంద్రబాబు ఈ విధంగా సొంత వర్గాన్నే ముద్రగడపైకి పంపినట్టు ప్రచారం సాగుతుంది. తుని రైలు ఘటన తర్వాత అరాచక శక్తులుగా కాపులపై ముద్రపడిందంటూ నారాయణ మాట్లాడితే గంటా మరో అడుగు ముందుకేసి ఇదంతా జగన్ ఆడుతున్న నాటకమంటున్నారు. ఇలా వ్యాఖ్యలు చేశారు. కానీ ఇద్దరిలో ఏ ఒక్కరూ రిజర్వేషన్స్ అమలుపై స్పందించలేదు. ఈ ముగ్గురు జారిన నోటి మాటలు వచ్చే ఎన్నికల్లో తాజాగా జరిగే నంద్యాల ఉప ఎన్నికలను కాపు ఓటర్లపై ప్రభావం చూపుతుందనే ఆందోళన మొదలైంది. ఇప్పటికే నంద్యాలలో ఓటమి చవి చూస్తామనే భయం టీడీపీను వెంటాడుతుంది. ఇటువంటి సమయంలో కిర్లంపూడిలో వ్యవహరిస్తున్న తీరు నంద్యాలలో ఉన్న 40,000 మంది కాపు బలిజ ఓటర్లపై పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.